మనిషి చనిపోయాక శరీరం కాల్తుంటే జీవుడు నిలబడి దేవుడితో ఇలా అన్నాడంట, ఓ దేవుడా, చివరి అవకాశం ఇస్తావా? నా దగ్గర డబ్బుందని అహంకారంతో దూరం పెట్టిన బంధాలను గుండెకు హద్దుకొని వస్తాను. ఆస్తి అంతస్తు కొరకు గొడవ పెట్టుకున్న మా తమ్ముడితో క్షమాపణ చెప్పి వస్తాను. గొప్పగా బ్రతకడం అంటే డబ్బు సంపాదించడం అని నేర్పిన నా కొడుకుకి చివరికి మనం చస్తే మన వెంట ఏదీ రాదు. గొప్పగా బ్రతకడం అంటే ఆప్యాయతలను పెంచడం, ప్రేమను పంచడం అని చెప్పి వస్తాను. ఓ దేవుడా, ఒక్క అవకాశం ఇస్తావా? చిన్న చిన్న మనస్పార్థాలకు దూరం పెట్టిన నా బంధుమిత్రులను క్షమాపణ చెప్తే సర్దుకొని కలుసుండే నా బంధుమిత్రులకు క్షమాపణ చెప్పి వస్తాను. ఓ దేవుడా, బ్రత్కుండగా గుర్తురాని విలువలన్నీ చనిపోయాక ఎందుకొస్తున్నాయి? అయ్యో, చస్తే మన వెంటరాని వాటి కోసమా? జీవిత అర్థాన్ని తెలుసుకోలేకపోయాను. దేవుడా, నన్ను క్షమించు. నేను బ్రత్కుండగా చివరికి నిన్ను కూడా నా స్వార్థానికి వాడుకున్నాను. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరి శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే. హరే రామ